న్యూ గ్రౌండ్ ఫస్ట్ మ్యాచ్. వికెట్ ఎట్లుందో నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఫేస్ చేస్తే అర్థమవుతుంది. సింపుల్. నా డ్రీమ్ ఏంటంటే క్రికెట్ హైదరాబాద్లో ఫిక్స్ అయిపోయింది. అది హైదరాబాద్ నుంచి క్రికెట్ని డిస్టిక్లలోకి తేవాలని నా డ్రీమ్. ఆ డ్రీమ్ గురించే ఇప్పుడు ఈ గ్రౌండ్ చేసినాం. ఫ్యూచర్లో చాలా ఫెసిలిటీస్ వస్తాయి. మనకు తెలంగాణ క్రికెట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఆడినప్పటి నుంచి చూస్తున్నా తెలంగాణ డిస్టిక్ హిస్టరీలో అనికేత్ నా దగ్గర నుంచి హిమతేజ తప్ప ఎవ్వరు రంజీ ట్రోఫీ కానీ స్టేట్ కానీ ఆడలేదు. వాళ్ళు ఎందుకు ఆడిర్రు? వాళ్ళు డిస్టిక్లలో ఉండి ఆడలేదు. అక్కడ సిటీ పోయి అక్కడ సిటీలో ఉన్న మెయిన్ అకాడమీస్లలో అక్కడి నుంచి ఆడిర్రు. కాబట్టి మన దగ్గర ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రాపర్ కోచెస్ లేవు. ఇదంతా కావాలని నా డ్రీమ్. అందుకే సైడ్ ట్రాక్ చేయడానికి నేను చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. హైదరాబాద్ సెంటర్ పాయింట్ అయిపోయింది, దాని నుంచి డిస్టిక్లలో క్రికెట్ రావాలని చెప్పి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన, దాన్ని చూసి చాలామంది స్టార్ట్ చేశాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను నెట్స్ చూసి ఎంత షాక్ అయినానంటే అంత షాక్ అయినా. అసలు ఎంత బ్యూటిఫుల్ నెట్స్ వేయించిందంటే, ఆ నెట్స్ అంత మంచిగా కావాలంటే కూడా ఒక డెడికేషన్, ఒక పట్టుదల అనేది ఉండాలి. ఉంటేనే అంత మంచి నెట్స్ అంటే ఒక టర్ఫికెట్ మనం మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. టర్ఫికెట్ మెయింటైన్ చేయాలా, గ్రౌండ్స్మెన్ని చేయాలా, ఇవన్నీ గ్రాస్ ఇవన్నీ లెవెల్ ఉండేటట్టు చూసుకోవాలా. ప్రతి ఇంచుకి కరెక్ట్ చూసుకోవాలా. అప్పుడే నాకు అర్థమైంది అన్న దగ్గర డెడికేషన్ బాగున్నది. అన్న ఇంత మంచిగా ప్లేయర్స్కి ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆదిలాబాద్ వాళ్ళకి మీకు మీ సార్ దొరకడం చాలా అదృష్టం మీరైతే చెప్పుకోవడానికి. ఇంకా ఈ గ్రౌండ్ గురించి నేను డైలీ స్టేటస్ చూసినప్పుడల్లా అసలు డిస్ట్రిక్ట్స్లో మేము